ఈసారి కూడా అదిరిపోయే ఆరంభం, వరుస విజయాలు, పాయింట్ల టేబుల్ అగ్రస్థానం. ఇదంతా ఏప్రిల్ 25కు ముందు. ఆ తర్వాత నుంచి ఒక్క గెలుపు లేదు. పాయింట్ల పట్టికలో ఇప్పుడు 4వ ప్లేస్. అభిమానులే తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇక ప్లేయర్ల సంగతి ఏంటి? జట్టుకు మార్గదర్శకుడైన కోచ్ పరిస్థితి ఏంటి? తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి చవిచూసిన తర్వాత పంజాబ్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఇలా బేలగా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. రికీని చూడగానే బాధ వేసిందని, తాను కూడా 2018లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్టు గుర్తు చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ పాంటింగ్ కు సానుభూతి తెలిపాడు. ఆర్సీబీ పంజాబ్ మ్యాచ్ తర్వాత నేను ఒక పవర్ఫుల్ ఇమేజ్ చూశా. ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన వెంటనే కోచ్ రికీ పాంటింగ్ డగౌట్ లోని బెంచ్ పై ఒంటరిగా కూర్చొని తల దించుకొని తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. ఆస్ట్రేలియాకు 2 ప్రపంచ కప్పులు అందించిన ఒక శతాబ్దపు అత్యుత్తమ కెప్టెన్ ఇలా సహాయం లేని స్థితిలో కనిపించడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఇక రవిచంద్రన్ అయితే ఆవేదన వ్యక్తం చేశాడు. టీవీలో రికీ పాంటింగ్ ఒంటరిగా నిస్సహాయంగా కూర్చున్న విజువల్స్ చూసి తనను ఎంతగానో కలిసి వేసిందని అన్నాడు. నేను మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ దృశ్యాన్ని చూశాను. రికీ పాంటింగ్ డగౌట్ లో ఒంటరిగా ముందుకు వంగి కూర్చున్నాడు. అందమైన ధర్మశాల పర్వతాల నేపథ్యంలో అంత ఒంటరిగా కనిపించడం ఒక గుండెని పిండేసి అత్యంత శక్తివంతమైన ఫోటో ఇది. ఆయన మైండ్ లో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉండాలి. టోర్నమెంట్ లో టాప్ 2 లో ఉండాల్సిన జట్టు ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కాక తల పట్టుకుంది. వరుస 6 విజయాలతో ప్లే ఆఫ్ లో 1 లేదా 2 స్థానాల్లో ఉండాల్సిన జట్టు ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయి రేపు ఎల్లుండి తన ప్లే ఆఫ్ అవకాశాలను కూడా చేజార్చుకునే స్థాయిలో దిగజారిపోయింది. ఈ వైఫల్యానికి కేవలం ఆటగాళ్లను మాత్రమే నిందించలేమని, ఫ్రాంచైజీ యాజమాన్యం తీసుకున్న కొన్ని వ్యాపారాత్మక నిర్ణయాలు కూడా జట్టు ప్రదర్శన దెబ్బతీశాయి. ఐపీఎల్ లో చెన్నై, ముంబై, కోల్కతా వంటి బలమైన జట్లు ఎప్పుడు తమ సొంత మైదానాన్ని వదిలిపెట్టవు. కానీ పంజాబ్ కింగ్స్ ములాన్పూర్, ధర్మశాల అనే 2 వేర్వేరు వేదికలను హోమ్ గ్రౌండ్స్ గా ఎంచుకుంది. ములాన్పూర్ పిచ్చిపై నిరంతరం విజయాలు సాధిస్తూ అక్కడ పరిస్థితులకు అలవాటు పడిన జట్టు హఠాత్తుగా ధర్మశాలకు మారడం పెద్ద మైనస్ అయింది. అక్కడ పిచ్చి, బౌన్స్ వేగం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. యాజమాన్యం క్రికెట్ అవసరాల కంటే వ్యాపార లాభాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పంజాబ్ వరుసగా 3 హోమ్ మ్యాచ్లను చేజేతులారా చేజార్చుకుంది అని అశ్విన్ తెలిపాడు. కాగా ఇక పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన ఒక్క మ్యాచ్ లో గెలిచినప్పటికీ ఇతర జట్ల ఫలితాలపై ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడాల్సిన దుస్థితికి నెలకొంది. మైదానంలో ఎల్లప్పుడూ దూకుడుగా గంభీరంగా కనిపించే రికీ పాంటింగ్ నిస్సహాయ ముఖ చిత్రం ఈ సీజన్ ఐపీఎల్ లోని అత్యంత విషాదకర దృశ్యంగా మిగిలిపోనుంది.